బీఆర్ఎస్ విలీనానికి ముహూర్తం ఫిక్స్ అయిందా? ఏదో ఒక జాతీయ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతుందా? కాంగ్రెస్ లేదా బీజేపీ, ఈ రెండు పార్టీల్లో బీఆర్ఎస్ ఎందులో విలీనం చేయబోతారు? ముఖ్యంగా రెండు మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవడం ఖాయం. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఆనవాళ్ళు ఉండవంటూ మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ఎందుకు బలం చేకూరుస్తాయి? అటు మరోవైపు తమతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఎందుకు బలం చేకూరుస్తున్నాయి? మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం కాబోతుందంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం కాబోతుందా? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటే ప్రస్తుతం ఈ వార్తలకు సంబంధించి కొంత స్పెక్యులేషన్ కొనసాగుతోంది. ముఖ్యంగా రెండు మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోతుంది. ఆ ఎమ్మెల్యేలంతా తమ పార్టీలోకి వచ్చేస్తారు, విలీనం కాబోతుందంటూ మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. పొలిటికల్ సర్కిల్ ఒక రకంగా హీట్ పుట్టిస్తున్నాయి. ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారా లేదా బీజేపీతో టచ్లో ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది? ఒకసారి మైనంపల్లి అలాగే దానం నాగేందర్ ఇద్దరు చేసిన వ్యాఖ్యలు విందాం, తర్వాత స్టోరీలోకి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ అదే నేను కార్యకర్తలకు ఏమైనా ఏం వీక్నెవరు అని ఉన్నప్పుడు వీకెళ్ళే 10 ఏళ్ళు ఇప్పుడు వీక్తావు నమ్ముతారా? ఇల్లు ఇవాళ నమ్మితే మొత్తం ఎక్కడిదక్కడ ఇదైతుండే. అరే గోమారం ఇష్యూని అంత పెద్ద ఇష్యూ చేసే అవసరమా? ఎక్కడ పోతుంది? ఇప్పుడు గాంధీ గారు ఉంది ఎగ్జాంపుల్. గాంధీ గారు ఒట్టేసి చెప్తున్నా, నేను కొందరున్నారు ఎమ్మెల్యేలు, నేను ఆ పార్టీలోనే ఉండే బీఆర్ఎస్ పార్టీలో జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్. ఆ టైంలో వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. కొందరు పైసలు తీసుకోలే, దాంట్లో నాన్ కరప్ట్ డబ్బులు తీసుకోకుండా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యింది ఆ రోజు గాంధీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కొందరికి మంత్రులు ఇచ్చిర్రు, మీరు పార్టీ మారంగానే డబ్బులు ఇచ్చిండ్రు. ఇక్కడ డబ్బులు ఇవ్వలేం, మంత్రులు ఇవ్వలేం. ఒకటి గమనించండి, మంత్రులు ఇచ్చి డబ్బులు ఇస్తే ఇలా మీ టీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. అడుగుతున్నా అన్నది మీరే కదరా భయ్. ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు? ఇవాళ ఆపేసాం మేము, అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇన్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదరా సోయు నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళా ముందే మా రేవంత్ అన్న వండి ఇప్పుడు మళ్ళీ అదే నేను కార్యకర్తలకు ఏమైనా ఏం వీక్నెవరు అని ఉన్నప్పుడు వీకెళ్ళే 10 ఏళ్ళు ఇప్పుడు వీక్తావు నమ్ముతారా? ఇల్లు ఇవాళ నమ్మితే మొత్తం ఎక్కడిదక్కడ ఇదైతుండే. అరే గోమారం ఇష్యూని అంత పెద్ద ఇష్యూ చేసే అవసరమా? ఎక్కడ పోతుంది? ఇప్పుడు గాంధీ గారు ఉంది ఎగ్జాంపుల్. గాంధీ గారు ఒట్టేసి చెప్తున్నా, నేను కొందరున్నారు ఎమ్మెల్యేలు, నేను ఆ పార్టీలోనే ఉండే బీఆర్ఎస్. మరోవైపు మహారాష్ట్రలో బీఆర్ఎస్ నేతలు షాక్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని ఎన్సీపీలో విలీనం చేయబోతున్నారు స్థానిక నేతలు. కేసీఆర్ తమను పట్టించుకోవడం లేదంటూ స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ నెల 6న ఎన్సీపీలో ఆ పార్టీని విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కేసీఆర్ మహారాష్ట్రలో పార్టీ క్యాడర్ను స్ట్రెంథెన్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో మహారాష్ట్ర కూడా చాలామంది బీఆర్ఎస్కు అట్రాక్ట్ అయ్యి చాలామంది ఆ పార్టీలో చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం చెందడం, పార్టీ చతికిలబడంతో ఒక్కసారిగా మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలంతా ఎన్సీపీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ నెల 6వ తేదీన ఎన్సీపీలో చేరబోతున్నట్టుగా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఇటు దాదాపు దశాబ్ద కాలం పాటు చక్రం తిప్పిన కేసీఆర్ ఒక్కసారిగా ప్రతిపక్ష పార్టీగా పరిమితం అవడం, అలాగే లోక్సభలో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో అప్పట్లో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అటు మహారాష్ట్ర, పొరుగు రాష్ట్రమైనటువంటి ఏపీలో కూడా పార్టీ క్యాడర్ను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అక్కడ పార్టీ అధ్యక్షులను కూడా నియమించిన పరిస్థితి. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి. ఏం జరగబోతుంది? ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీలో విలీనానికి సిద్ధమవుతుందా? ఓవైపు మైనంపల్లి 26 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటున్నారు. మరోవైపు దానం నాగేందర్ 10 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటున్నారు. 2 మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందంటూ మైనంపల్లి చేసిన కామెంట్స్ ఒక రకంగా పొలిటికల్ సర్కిల్లో హీట్ పుట్టించాయి. అసలు ఏం జరుగుతుంది? మరి బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం కాబోతుందా? దీనికి సంబంధించిన చర్చ ఏ రకంగా సాగుతుంది? మా కరెస్పాండెంట్ శ్రీశైలం జైన్ అవుతున్నారు. శ్రీశైలం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విలీనానికి ముహూర్తం ఫిక్స్ అయిందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ
నేతల వ్యాఖ్యలు కూడా ఎందుకు బలం చేకూరుస్తున్నాయి? ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందా? దీనికి సంబంధించిన చర్చ ఏ రకంగా సాగుతుంది? ఎగ్జాక్ట్లీ రామదాస్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు, అధ్యక్షులను ఏర్పాటు చేస్తారు. సో ఈ నేపథ్యంలో గతంలో మనం చూసాం, మహారాష్ట్ర ఎన్నికల టైంలో కూడా కేసీఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు యాక్టివ్ గా పనిచేస్తారు, అక్కడికి వెళ్ళొచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణలో ఎప్పుడైతే ఓటమి పాలయ్యిందో అప్పటి నుంచి కూడా కేసీఆర్ పెద్దగా బయట కనిపించట్లేదు, ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితం అయ్యారనేటువంటి ప్రచారం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్సీపీలో విలీనం చేసేందుకైతే ఇక అక్కడున్నటువంటి గులాబీ నేతలు రెడీ అవుతారని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పార్టీ విలీనం కాబోతున్నటువంటి చర్చ కొనసాగుతుంది. ఒకసారి అందరికి తెలుసు, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు పోయి ఓడలు అవుతాయి అనేటువంటి సామెత అనుకున్నట్టుగా ప్రస్తుత రాజకీయాలకు ఈ సామెత సరిపోతుంది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో అన్యంగా ఓడిపోయింది, ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక లోక్సభ ఎన్నికల్లో అయితే కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోకపోయింది. అయితే టీఆర్ఎస్ గా ఉన్న పార్టీని జాతీయ పార్టీగా మార్చేందుకు నడుం బిగించిన గులాబీ బాస్ కేసీఆర్ మాత్రము బీఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ కూడా ఆయన ప్రచారం చేశారు. అటు ఏపీ, ఇటు మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కార్యక్రమాలు కూడా చాలా చకచకా చేసినటువంటి సందర్భం మనం చూస్తాం. కానీ ముఖ్యంగా మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టిన కేసీఆర్ 3-4 బహిరంగ సభలు కూడా అక్కడ నిర్వహించారు. సీనియర్ నాయకుల్ని పార్టీలో చేర్చుకుని మంచి క్యాడర్ను కూడా కూడగట్టింది. అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఒక 2 స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. కట్ చేస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్నటువంటి ప్రచారము ఊపందుకుంది. ఇక మహారాష్ట్రలో పార్టీని మాత్రం గాలికి వదిలేశారని వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ వార్తలను కూడా గాలి వార్తలు కాదు, ఖచ్చితంగా గులాబీ బాస్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆ యొక్క గులాబీ బాస్ పట్టించుకోకపోవడం తోటే ఎన్సీపీలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎన్సీపీలో ఖచ్చితంగా విలీనం చేయబోతున్నటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున. ఒక్కసారి శ్రీశైలం మీరు అలాగే ఒక్కసారి లైన్ లో ఉండండి. ఒకసారి గతంలో మోదీని కలిసినప్పుడు కూడా కేసీఆర్ ఒక మాట అన్నారు, మోదీ నాకు మంచి మిత్రుడు అంటూ ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. ఎస్, ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్తో పాటు అటు బీజేపీలో కూడా బీఆర్ఎస్ విలీనం కాబోతున్నట్టు కొంతమంది బీజేపీ నేతలు కూడా సందర్భాన్ని బట్టి వ్యాఖ్యానిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఎస్, మహారాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇప్పటికీ ఆ అంశానికి సంబంధించి ఇంతవరకు కేసీఆర్కు కనీసం సమాచారం ఉందో కూడా లేదో తెలియని పరిస్థితి. రైట్, బట్ ఒక్కసారి మనం శ్రీశైలం మీరు అలాగే లైన్లో ఉన్నాడు, ఒకసారి గతంలో మోదీని కలిసిన తర్వాత కేసీఆర్ మాట్లాడిన మాటలు ఒకసారి మనం విన్న తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. Fact, I have nothing against Mr. Modi. I have all respect for him as Honorable Prime Minister of India. I have all respect for him. And another important thing I am telling you, it should be noted, and it's very important. I am his best friend also. I am his best friend also. People hardly know what friendship we have in between us, what kind of matters we discussed. People hardly know it. Yes, I am telling it on record. రైట్, ఇది కేసీఆర్ మాటలు విన్నాం కదా. సో గతంలో ఆయన మోదీని కలిసినప్పుడు చేసిన వ్యాఖ్యలు. సో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నదానికే ఈ వ్యాఖ్యలు నిదర్శనం మొత్తం మీద. అయితే ఇటీవలి మధ్యకాలంలో గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల సందర్భంలో పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. పరిస్థితులు మారిపోయే, రాజకీయంగా వైరం పెరిగిన పరిస్థితి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్కు గడ్డు కాలం దాపురించిన నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందా లేదా కాంగ్రెస్లో విలీనం కాబోతుంది? రైట్, ఒకసారి మళ్ళీ శ్రీశైలం దగ్గరికి వెళ్దాం. శ్రీశైలం, మనం విన్నాం మొత్తం మీద అటు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎట్లుంది? అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఎటువైపు మొగ్గు చూపే అవకాశం? నిజంగా బీఆర్ఎస్ పార్టీ విలీనానికి సంబంధించినటువంటి వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత? అసలు ఏం జరుగుతుంది? రామదాస్, ప్రస్తుతం మనం చూస్తాము బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలన్నట్టుగా ఊళ్ళెడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఎప్పుడు కాంగ్రెస్ లో చేరతారో తెలియదంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా చర్చ జరుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా దానం నాగేందర్ కావచ్చు, మైనంపల్లి హనుమంతరావు కూడా కామెంట్ చేయడం జరిగింది. మేము ఒక్కసారి 2 మంత్రి పదవులు ఇస్తామని అంటే మాత్రం ఖచ్చితంగా మా పార్టీలో జాయిన్ అవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. దాదాపు 26 మంది కూడా మా పార్టీలో జాయిన్ అవుతారంటూ కూడా సంచలన కామెంట్ చేస్తారు. ఈ నేపథ్యంలో అసలు
బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతోంది. మరి భవిష్యత్తులో బీఆర్ఎస్ మహారాష్ట్రలో ఏదైతే ఎన్సీపీలో విలీనం అవుతుందో ఆ తరహాలోనే మరి బీఆర్ఎస్ భవిష్యత్తులో ఏదైనా జాతీయ పార్టీలో విలీనమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కూడా కొంత పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో మరి పంచాయతీ ఎన్నికలు కూడా తెలంగాణలో రాబోతా ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత సత్తా చాటబోతుంది, అనంతరం దాని భవిష్యత్ ఏంటి అనేటువంటి చర్చ కూడా నడుస్తా ఉంది. సో ఒక్కసారిగా కేసీఆర్ మాత్రం బయట తిరగకపోవడం, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకపోవడము ఆ పార్టీకి కొంత మైనస్. బీఆర్ఎస్ మార్చిన తర్వాత, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత స్థానికతను కోల్పోయింది. అది నేషనల్ పార్టీగా వాళ్ళు ఎలివేట్ చేద్దాం అనుకున్నారు, కానీ అనుకున్న రీతిలో సక్సెస్ కాకపోవడం, ఇదంతా కూడా బీఆర్ఎస్ కు కేసీఆర్ కు మైనస్ అనేటువంటి చర్చ అయితే ప్రధానంగా కొనసాగుతుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని ఎన్సీపీలో విలీనం చేసేందుకు స్థానిక నేతలైతే సిద్ధమవుతున్న పరిస్థితి. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ విలీనానికి సంబంధించి అసలు కేసీఆర్కు సమాచారం ఉందా లేదా అనే అంశాన్ని కూడా తెలియని పరిస్థితి. మహారాష్ట్రలో చాలా దారుణమైన సిచ్యువేషన్కి చేరుకుంది బీఆర్ఎస్ పార్టీ. గతంలో మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించారు కేసీఆర్. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంతమంది సర్పంచ్లు కూడా గెలిచిన పరిస్థితి. చాలామంది బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు, ప్రత్యామ్నాయ వేదికగా బీఆర్ఎస్ను భావించారు. కానీ ఇప్పుడు పూర్తిగా ఆ పార్టీ చతికిల పడిపోయింది. ఎన్నికల తర్వాత ప్రతిపక్షాన్ని పరిమితమైంది, లోక్సభ ఎన్నికల్లో మరీ దారుణంగా దెబ్బతింది. దీంతో కేసీఆర్ తమను పట్టించుకోవడం లేదంటూ స్థానిక మహారాష్ట్ర మరాఠీ నేతలు భావించడంతో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. ఏపీలో కూడా అదే పరిస్థితి. ఏపీలో కూడా క్యాడర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. సో ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ను పూర్తిగా ఎన్సీపీలో విలీనం చేయబోతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం అయితే పూర్తిగా రాలేదు. మొత్తం మీద ఎన్సీపీలో ఈ నెల 6వ తేదీన బీఆర్ఎస్ నేతలు ఆ స్థానిక బీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖని విలీనం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. సో ఏం జరగబోతున్నది వేచి చూడాల్సింది. మొత్తం మీద ఇక్కడ మాత్రం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లేదా బీజేపీలో విలీనమవుతున్నటువంటి వస్తున్న వార్తలకు కూడా కాస్త పొలిటికల్ సర్కిల్లో చెక్కలు కొడుతున్నాయి. సో ఏం జరుగుతుందో చూడాలి. మరి ఆ వార్తల్లో వాస్తవం ఎంత, వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నిజంగా అంత బలహీనపడిందా, ఏం జరుగుతుంది, భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.